హలో! వెల్కమ్ బ్యాక్. ఈ వీక్ నామినేషన్స్‌లో హౌస్‌మేట్స్ ఫైర్ చూపిస్తారని అనుకున్న జనాలకు కొందరు నామినేషన్స్ చూసాక వాళ్ళని తగలెట్టినా తప్పులేదు అనిపించలేదా? సంజన గారు, సుమన్ గారు పర్టిక్యులర్‌గా డెమాన్ నామినేషన్స్ చూసాక వీళ్ళు ఇక మారరు అనిపించింది కదా! సంజన గారు, సుమన్ గారు ప్రతిసారి రివెంజ్ నామినేషన్స్ చేస్తారు. కళ్యాణ్‌ను సంజన గారు వాటర్‌లో సింక్ చేసినందుకు, సుమన్ గారు టాస్క్‌లో రిమూవ్ చేసినందుకు నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్ ఏంట్రా ఈ తొక్కలో నామినేషన్స్ అనిపించింది. సుమన్ గారు అయితే ఎప్పటిలాగే వరస్ట్ అటిట్యూడ్ చూపించారు. ఇక డెమాన్ లాస్ట్ వీకే కదా టాప్ 5 వరకు వెళ్ళే స్కోప్ ఉంది డెమాన్ అని జనాలు అనుకున్నారు. డెమాన్కి అది ఇష్టం లేదనుకుంటా ఈ నామినేషన్స్లో ఫుల్ నెగిటివిటీ పెంచుకున్నాడు. కళ్యాణ్ స్టార్ తీసుకోలేదు, ప్రౌడ్గా ఫీల్ అయ్యావు అని చెప్పిన పాయింట్స్ అన్ని కేవలం జెల్సీతో చేస్తున్నది అనిపిస్తుంది కదా. స్టార్ తీసుకోకపోవడం ఏంటి? ఆ రోజు అందరూ బ్యాక్ స్టాప్ అంటుంటే నువ్వు కాదు అని చెప్పాలి అంటే చేసిందే బ్యాక్ స్టాప్, ఇంకా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఫుల్ సెల్ఫిష్. నేను ఇంతకుముందు ఏదో వీడియోలో చెప్పా, కన్నింగ్ ఉంది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది అని, అది ఇదే. సాయి బ్యాక్ స్టాప్ చేసినందుకు నామినేట్ చేయలేదంటే అది ఆ టైంలో అలా జరిగింది, నేను దాన్ని నామినేషన్స్ వరకు తీసుకెళ్లాలనుకోవడం లేదు అని చెప్పాడు. అది స్టాండ్ తీసుకోవడమే కదా. రీతు విషయంలో హౌస్ బయటకు వెళ్ళే వరకు వస్తే ముందు కళ్యాణి డెమాన్ని సపోర్ట్ చేస్తాడు. తనుజ విషయంలో వెళ్ళి తనుజతో మాట్లాడి సారీ చెప్పు ఏడుస్తున్నాడు అని చెప్పి సపోర్ట్ చేస్తాడు. డెమాన్కు కాకుండా కళ్యాణ్కి ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు కుళ్ళుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక రీతును నామినేట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఏంటి నిజంగా డెమానేనా అనిపించింది. నువ్వు చేసిన దానికి రీతు కావాలి అనుకుంటే అప్పుడే నుండి బయటకు వచ్చేవాడివి కదా. ప్రతిసారి రీతు నిన్ను వెనకేసుకొస్తూనే ఉంటుంది. సాయికి మాట ఇచ్చి మోసం చేస్తావు, ఇక ముందు నిన్ను ఎలా నమ్ముతారు అంటే నువ్వు ఉన్న ప్రతి టాస్క్లో రీతు సంచాలకుగా ఉన్నప్పుడు ప్రతి టాస్క్ నీకు ఫేవర్గా జరగాలని ఏదో ఒక మిస్టేక్ చేస్తూ తను కాదా బ్యాడ్ సంచాలకం అనిపించుకుంది, తను కాదా ఫెయిల్యూర్ సంచాలకం అనిపించుకుంది, నీ వల్లే కదా అవన్నీ చేసింది, మరి అప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడగలేదు, నిన్ను ఎలా నమ్ముతారు అని. అండ్ నిజానికి ఈ మాట రీతు అనాలి. 5 స్టాప్స్ వచ్చాక రీతును వాళ్ళంతా బ్యాడ్ చేస్తుంటే ఒక్కసారి కూడా స్టాండ్ తీసుకోలేదు సరే కదా, వెళ్ళి వాళ్ళతో తన గురించి తెలుసుకోవాలని చూశాడు. అది మోసం కదా. నీతో తప్ప ఇంకే అబ్బాయితో కాస్త బాగా మాట్లాడినా అలుగుతావా, అదేంటి మరి అంటే? నువ్వు అందరితో బాగా ఉండొచ్చు, రీతు ఎవరితో ఉండొద్దా? నువ్వు దివ్యతో అంత క్లోజ్గా ఉంటావు, రమ్య, ఆయేషా, మాధురి గారు రీతును అంత బ్యాడ్ చేసినా వాళ్ళతో అంత క్లోజ్ ఉన్నావు, అదేంటి మరి? తనూజ రీతును సేవ్ చేయకపోయి ఉంటే ఈ వీక్ చాలా కష్టమయ్యేది రీతుకు. నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ తనూజ సేవ్ చేసినందుకు వచ్చి తనూజాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటో ఇదే అర్థం కాలేదు. అదేంటో దివ్య రీతును ఎందుకు సేవ్ చేశావు, నేను పెట్టిన పాయింట్స్ అంతా గొంతు చించుగా అరిచింది వేస్ట్ కదా అంటే, ఎవరైనా వాళ్ళకి క్లోజ్ ఉన్న వాళ్ళనే కదా సేవ్ చేస్తారు. దివ్య కూడా అదే చేసేది కదా. ఏంటో మనకో రూలు పక్క వాళ్ళకో రూలు. నామినేషన్స్లో ఇంత గొడవ పెట్టుకున్న వీళ్ళంతా నామినేషన్స్ అవ్వగానే ఎప్పట్లాగే మళ్ళీ కబుర్లు, మళ్ళీ తినిపించుకోవడాలు అన్నీ చేసేసారు. ఇదంతా చూస్తే ఫైర్ ఎక్కడుంది ఇంకా? మీకేమనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.